వ్యూవర్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఏందిరా ఏడకో సందులు గొంతులు పోయి తిరుగుతా ఉన్నారనుకుంటున్నా. చాలా రోజులు అయిందిరా తిరిగి ఎట్టా మీరు ఎట్టా రారు, నన్ను తిరగనీరు. అయితే మొత్తానికి ఏం తెలుసా విషయమా, ఎందుకురా ఆడ తిరుగుతున్నాను అనుకుంటా అట్లా తిరగాలి ఆయన. అప్పుడప్పుడు తిరిగి తినేటైనా బయటకు వచ్చేది. ఎవరా స్వామి 10 రూపాయలు ఎత్తుకోపోతే 4 దోశ, 4 బోండా, 4 ఇడ్లీ ఏంది తిన్నంత చాలదా తింటే. ఆ ఏడుండే మన నెల్లూరులో నడు ఒడ్లో ఉన్నాయి తెలుసా మీకు, ఏడుండేదా దానికోసం దాకా వచ్చా. అయితే అది ఎక్కడ ఉంది ఏంది దాని కథ మందల ఎవరు ఎట్టట్టుందని మొత్తం మీకు చూపిస్తా. అయితే నెల్లూరులో స్టోనస్పేటలో ఉంటుంది. స్టోనస్పేటకు వచ్చే ముందు అది అడ్రస్ ఏంది దాని కథ మందల వ్యవహారం కూడా ఆడ లక్ష్మక్క దోశ పోస్తూ ఉంటుంది. లక్ష్మక్కని అడిగి తెలుసుకుందాం దాని ఎట్టుంటుంది ఏంది అనేది. ఎన్ని రకాల చట్నీలు ఉన్నాయి, ఏవేవి రకాలు ఉన్నాయి, పొయ్యిలో చేస్తుందా, గ్యాస్ మీద చేస్తుందా, ఏది తింటే ఆరోగ్యం. మా స్వామి చెప్తారా అండి. ఆడగా పోతే కదా తెలిసేదా. అంతలేకని ఆడగా పోయి దోశని మడత పెట్టి మింగితే అబ్బా నాడు లాట్యం చేయాలి ఆమెనే డమ అంతా అట్టుండాలా. రాండి చట్నీ ముంచుకొని అద్ది లటక్కన మింగదో రాండి ఆడపోయి. వేవడు. సో మొత్తానికి లక్ష్మక్క దగ్గరకు వచ్చేసాం. రూపాయికి 4 దోశలు, బోండాలు, ఇడ్లీలు ఎట్టేస్తుందో చూద్దాం రండి ఒకసారి. అక్క నమస్తే. ఏందక్క ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టేస్తున్నారు? 8 సంవత్సరాలు పెడతాను సార్. ఎట్ట గిట్టుబాటు అవుతుందా? అదే మనకి గట్ట పని పెడతాం కాబట్టి అలవాటు అయిపోయింది. అట్టగే చేస్తా ఉన్నాం. అదే మా పరిస్థితి. ఎన్ని రకాల చట్నీలు వేసారు సార్? అన్నీ 4 రకాల చట్నీలు. అల్లం పచ్చడి, కారం చట్నీ, సాంబారు, మిరప్పొడి. 10 రూపాయలకి ఇన్ని ఇస్తారా? ఇస్తున్నాం. ఎంత గిట్టుబాటు అవుతుంది? ఏం చేస్తాం, చేసుకోవాలి తప్పదు. అది కష్టపడతా ఉన్నాం. మేము పేదవాళ్ళ కోసం, మేము పేదవాళ్ళు అందరూ మేము కూడా పెట్టాలని మిల్లులో పనిచేసేవాళ్ళు కాబట్టి చేస్తున్నాం. చూసారా, పేదవాళ్ళ కోసం అంట. పేదవాళ్ళ కోసమే కదా ప్రతి ఒక్కరు తినొచ్చు. అది పేదవాళ్ళు అని చెప్తారు కానీ పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి మిల్లులు ఓనర్లు వచ్చి తింటా ఉంటే పేదవాళ్ళు ఓనర్లు తింటారు. ఇంకేమైతే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ సూపర్గా ఉంటుంది. టేస్ట్ అసలు ఎట్టుందో చూసి దాని మందల కథ వారం అంతా ఇప్పుడు మీకు కూడా చెప్తాను. చాలా మంది తింటా ఉన్నారు. వాళ్ళు కూడా అడిగి రివ్యూ ఎట్టుందో కూడా వాళ్ళ మాటల్లో కనుక్కుందాం. ఖచ్చితంగా అడుగుతాను లక్ష్మక్క. బాగా మేము కూడా తింటాము ఏందనేది. దోశ ఇప్పుడు ఎట్ట ఏదని చెప్పు. వడలు ఎట్ట, దోశ ఎట్ట, ఇడ్లీ ఎట్ట? ఇడ్లీ 10కి 4, దోశ 10కి 4, వడ వచ్చి 10కి 3, బోండా వచ్చి 10కి 4. ఎగ్ దోశ అయితే? ఎగ్ దోశ 30, కారం దోశ 20, ఉల్లిపాయ దోశ 20. ఎగ్ దోశ మాత్రం 30. అది పెంచారు బాగా. అంటే అన్నీ పెరిగిళ్ళా. కోడిగుడ్డు అంతా 7 రూపాయలు ఉంది. గుడ్డు దోశ మనం కూడా పెంచాలి కదా. వాళ్ళు ఏమంటే చట్నీ వేయాలా, కారం వేయాలా, అల్లం పచ్చడి వేయాలా, ఉల్లిపాయలు వేయాలా, ఎన్ని రకాలు చెప్తారు వేయాలి కదా. 30. ఇక్కడైతే వివరణ మొత్తం చట్నీలు గిట్నీలు పెట్టినారు. అసలు ఎన్ని చట్నీలు ఉన్నాయి, ఏ రకం ఉన్నాయి మీకు చెప్తా అక్క. అన్ని ఏందో చెప్పు. ఇదే చట్నీలే? అది అల్లం చట్నీ, కారం, లూ చట్నీ, గట్టి చట్నీ. అంటే లూజు గట్టి చట్నీ, లూజ్ చట్నీ. లూజ్ చట్నీ. ఇది గట్టి చట్నీ, కారపొడి, సాంబారు. ఇంట్లోనే తయారు చేసినాయి. ఇంట్లోనే తయారు. మేము బయట కొనం, వస్తువు కొనం. ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. టేస్ట్ విషయం మొత్తాన్ని చూడాలా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లుగానైతే ఇదిగో ఇక్కడ చూస్తున్నామే బోండాలు డిష్ నిండా ఉండే. నాకు కానీ ఇచ్చారు అనుకో లవలవలు అడిచేస్తా అట్టే ఆమెనే. నవడాళ్ళు నాట్యం చేయాలంటలా అట్లా చేస్తాను అనమాట. బోండా కూడా సైజు కూడా బాగుందబ్బా, పెద్దదిగా ఉంది, సుమారుగా ఉంది సైజు కూడా. 10కి 4. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇడ్లీలు అబ్బా పొగలుగా వస్తున్నాయి. ఇంకొక వాయి కూడా పెట్టింది పొద్దున్న నుంచి పెడతా ఉందంట పాపం. ఇంకా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు కదా మనం సపోర్ట్ చేయాలా. సరే అయితే ఒకసారి వాళ్ళు తింటా వాళ్ళు కాడ పోయి కనుక్కున్నప్పుడు వస్తా, నేను కూడా తింటా. ఓకే వేవర్స్. అదేవిధంగా ఇక్కడ తింటా ఉన్నాడు మా తమ్ముడు. ఒకసారి అడగదాం అన్నా ఏంది ఎట్టుంది, టేస్ట్ ఎట్టుంది? ఇక్కడ 10 రూపాయలకు దొరుకుతున్నాయంట. ఏంది దాని కథ మందలు ఎవరని చెప్ప. టేస్ట్ పరంగా చూస్తే చాలా బాగుంది. 10 రూపాయలకి ఈ రోజుల్లో ఏం దొరకట్లేదు కదా. ఇక్కడికి ఒకసారి వచ్చి ట్రై చేయండి, చూడండి ఒకసారి. నీళ్ళ బాటిల్ కూడా రావట్లే. అది 10 రూపాయలకి నీళ్ళ బాటిల్ కూడా రావట్లే. మీకు బాగా అనిపిస్తుందా? ఎన్ని రోజుల నుంచి వస్తారు ఇక్కడ? దాదాపుగా 1 ఇయర్ నుంచి వస్తున్నాం మేము. మా రూమ్ కూడా ఇక్కడే పక్కనే. రోజు ఇక్కడికే వచ్చి తింటాం మేము. మొత్తానికి మా తమ్ముడు వచ్చిండు సుమారుగా నా అంత ఉన్నాడు. మా వాడు కూడా ఇబ్బంది లేదు. ఏంది తిన్నాడా? ఏం తీసుకున్నాడు వచ్చావు? ఏం చెప్పమ్మా? ఇడ్లీ దోశ. ఎన్ని ఇడ్లీలా? 50 రూపీస్. 50 రూపీస్ కంటే 20 ఇడ్లీలు వస్తాయి. నీకేనా? కాదు, ఇంట్లో వాళ్ళకి. అది కదా. ఇంకా ఏమేమి తీసుకుంటావు? ఇడ్లీ, దోశ, బోండా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు? 1 ఇయర్. బాగుంటున్నాయా? ఏం నచ్చుతుంది నీకు? దోశ బాగుంటుంది. దోశ బాగుంటుంది. ఎన్ని తింటావు దోశలు అయితే? ఎండ ఒక 5.
నేనే 15 తింటా మొహటం పల్లె చెప్పు 5 తింటాను. 5 తింటావు అంతేలే 5 తింటలు అంటలే మా వాడు మీరు ఏదంటే అది అనుకోవద్దు సింహాద్రి లాగున్నాడు మా వాడు కూడా ఇక్కడ తినడానికి వచ్చేసాడు. సార్ ఎట్టుంది టేస్ట్ ఎట్టుంది ఏం తింటున్నారు? దోశ తింటున్నాను. ఎన్ని దోశ? 3 దోశ. 3 4? 4 దోశ. బాగుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ మర్చిపోయి ఎన్ని కౌంటింగ్ కూడా తెలియకుండా ఉన్నట్టుంది ఎవరమా. బాగున్నాయి అయితే. బాగుంది. చట్నీ గిట్నీ అంతా బాగుందా? చట్నీ కారం అంతా బాగుంది. ఎన్ని రోజులు నేను తింటా ఉంటారు ఇక్కడ? మేము ఒక 2-3 ఏళ్ళ నుంచి తింటా ఉన్నాం. బాగుంది అయితే. బాగుంది. ఒక 10 రూపాయలకి 20 రూపాయలు తింటే కడుపు నిండిపోద్దా? సరిపోద్ది. హాయ్ మేడం. హాయ్ సార్. ఏం తీసుకున్నారు ఈరోజు? దోశ బోండా. ఎలా ఉంటుంది టేస్ట్? సూపర్ ఉంటుంది సార్. నచ్చిందా మీకు ఇక్కడ? బాగుంది సార్. అంటే పెద్ద రెస్టారెంట్లో పోయి తినడానికి ఇక్కడికి ఏంటి తేడా? పెద్ద రెస్టారెంట్లో కంటే చిన్న దాంట్లోనే టేస్ట్ బాగుంటుంది సార్. ఎస్, అందుకే మేము కూడా ఇంత దూరం వచ్చాము. చూశారు కదా, ఇందాక అనుకున్నాం కదా ఏంది ఇక్కడ వర్కర్స్ వస్తుంటారు, అది ఇది అట్టేం లేదు, యంగర్స్ కూడా ఇక్కడికి వస్తారు, ఇదే నిదర్శనం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, ఎనీహో అయితే ఇదనమాట. దాన్ని మందలేని చూద్దరా, నేను ఫస్ట్ తినాలి, అది తింటే కానీ దాని కథ తెలియదు నాకు కూడా ఎలుకలు కలిపి పెడతా ఉండే కడుపులో పోయి తినరా ఎప్పుడెప్పుడు నాయన అంటా ఉంది. వివర్స్, ఇవాళ భోజనంబు ఎంతైనా వంటకంబు. ఇంకా అంతే, పట్టుకుంటే అట్ట ఉండకూడదు, గలగల గలగల ఆడిపోవాలి అంతే. ఈ దోశల్లా అబ్బా ఆహా, పెద్ద దోశలేనా, మరీ చిన్న ఏం కాదు. ఈ దోశని ఇట్లా మడత పెట్టి ఇట్లా చట్నీలో అద్ది అబ్బా భలే ఉంది, సూపర్గా ఉంది. వివర్స్, అసలు మొత్తానికి అడ్రస్ ఏడా ఏంది దాని కథ మందలు అనుకుంటున్నా. అక్క చేత చెప్పేయడానికి ఎంతసేపు మిమ్మల్ని కూడా ఊరించినట్టే ఆమెనే కలకలంట. అక్క ఏడ అడ్రస్? తరిగిడి బజార్ సెంటర్, వివాహానంద కాలేజీ, చెనక్కాయ మిల్లు, నేరుసందు, లెఫ్ట్లో తిరిగితే ఇట. ఓకే సరే, ఏమన్నా మీరు చెప్తే అడ్రస్ బాగుంటుందని చెప్పా. అయినా నాకు తెలిసినంత నేను కూడా చెప్తా. అయితే నెల్లూరులో స్టోనస్పేట ఉంది కదా, స్టోనస్పేటలో ఆర్ఎస్ఆర్ స్కూల్ అని ఉంటుంది. ఆ ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఎదురు ఒక సందు ఉంటుంది. ఆ నుంచి దమ్మ పరిగెత్తుకుంటారు అండి. ఏడకి వచ్చేలా కలుపు రావాలా, తినేదంతా అరిగిపోవాలి. ఇప్పుడు ఏడగా తింటే 50 దోశలు 50 బోనాలు తినేయాలి, అట్లా ఉంటుంది వ్యవహారం. నేరుగా వస్తే ఇక్కడ లచ్చిమక్క అని అడిగితే ఎవరని చెప్తారు, అది కూడా శనక్కాయల మిల్లు సందు అంటారంట దీన్ని. అది దీని కథ వ్యవహారం. అడ్రస్కి వస్తే అడ్రస్ చెప్తే ముందే ప్రోగ్రామ్ అంతా చూడకుండా మీరు వస్తారని అందుకే లాస్ట్ చెప్పింది అడ్రస్. నాకు తెలియట్లే మీ వ్యవహారాలన్నీ.